మ్యాజికల్ మ్యాజికల్ అని చెప్పేసి కొబ్బరికాయ కొడుతున్నాయింది అక్క అంటారా? మనం ఇప్పుడు చేసుకోబోయేది కొబ్బరి చారండి. మాకు తెలుసులే నువ్వేంది చెప్పేది అనుకుంటారా? ఇది మామూలు కొబ్బరి చారు కాదండి. ఎలా చేస్తానో మీరు చూసేయండి. అస్సలు ఒక్క బుక్క కూడా వదిలిపెట్టకుండా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు రెసిపీ చూపించబోతున్నాను. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి ముక్కల్ని సన్నగా ఇలా చాప్ చేసుకోవాలి. మనకు ఇంట్లో చాలా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, దేవుడి కొట్టినవి, అవి వేస్ట్ చేయకుండా ఇలా ముక్కలు చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో దాంట్లోంచి మనము ఇప్పుడు పాలు సపరేట్గా చేయాలి. సో మనం ఒక అది కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసి మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పాలన్నీ సపరేట్ అవుతాయి, కొబ్బరి మొత్తం ఆ క్లాత్లో సపరేట్గా అవుతుందన్నమాట. ఇలా మంచిగా ఫిల్టర్ చేసుకుంటే మనం ఈ పాలని మనం స్టోర్ చేసుకున్నా కానీ మనం పొలావులోకి కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పాలన్నీ ఇలా ఫిల్టర్ చేసుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీంతోపాటు మనం కొంచెం పసుపు వేసుకొని మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను పోసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని దాంట్లోకి మనము టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. అది కొంచెం చిక్కబడ్డాక మనం కొంచెం స్టవ్ ఆఫ్ చేశాక మనం అందులోకి ఒక హాఫ్ చెక్క అంత నిమ్మరసంని కూడా వేసుకోవాలి. సో కొబ్బరి చారు రెడీ అయింది. మీరు ముసలోళ్ళు అయిపోయి మతిమరుపు వచ్చినా సరే ఈ కొబ్బరి చారును మాత్రం మర్చిపోరు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో కూడా మీ కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.